Hi friends, welcome to TeluguTechsteps. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైబర్నెట్ కోర్స్. ఇప్పుడు ఈ హైబర్నెట్ ఓవర్వ్యూ అనే ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ లెట్స్ సీ వాట్ ఆర్ ద టాపిక్స్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దిస్ హైబర్నెట్ ఓవర్వ్యూ. ఫస్ట్ది వచ్చేసి వాట్ ఈజ్ ఎన్ హైబర్నెట్, అండ్ నెక్స్ట్ బెనిఫిట్ ఆఫ్ హైబర్నెట్, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కోడ్ స్నిప్పెట్. ఓకే, నేను ఇందులో మీకు హైబర్నెట్ అంటే ఏంటో కంప్లీట్ ఓవర్వ్యూ అన్నమాట, దానికి సంబంధించిన హైబర్నెట్ అసలు వాట్ ఈజ్ ఓఆర్ఎం టూల్ అంటే ఏంటి, అసలు హైబర్నెట్ ఎందుకు, దీస్ ఆల్ డౌట్స్ ఆర్ క్లారిఫైడ్ హియర్. అసలు హైబర్నెట్ మనం ఎందుకు నేర్చుకోవాలి, ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ఫుల్ అనేది నేను వాట్ ఈజ్ హైబర్నెట్ అనే ఈ ఓవర్వ్యూలో కంప్లీట్ చేస్తాను. అండ్ బెనిఫిట్ ఆఫ్ హైబర్నెట్ అంటే హైబర్నెట్ మనం నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, రియల్లీ ఇన్ ద పాయింట్ ఆఫ్ టెక్నాలజీ సైడ్ కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూ సైడ్ కావచ్చు, లేకపోతే అట్ ద టైమ్ ఆఫ్ యూఆర్ వర్కింగ్, మనం వర్క్ చేసేటప్పుడు కూడా మనకి హైబర్నెట్ ఎలా యూజ్ అవుతుంది, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అనేవి కూడా మనం చూడొచ్చు. అండ్ కోడ్ స్నిప్పెట్స్ అంటే హౌ వీఆర్ సేవ్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ హైబర్నెట్, జావా ఆబ్జెక్ట్స్ మనం హైబర్నెట్ ద్వారా ఎలా సేవ్ చేస్తాం డేటాబేస్లో, హౌ యూ రిట్రీవింగ్ ద హైబర్నెట్ బై యూజింగ్ హైబర్నెట్ ద జావా ఆబ్జెక్ట్స్, అంటే మనం జావా ఆబ్జెక్ట్స్ని హైబర్నెట్ యూజ్ చేసుకుని ఎలా రిట్రీవ్ చేస్తాం, ఎలా డిలీట్ చేస్తాం, ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ హియర్ ద కోడ్ స్నిప్పెట్స్. మీకు జస్ట్ ఆ కోడ్ స్నిప్పెట్స్ ఏంటో చూపిస్తాను, దాన్ని బట్టి మీకు సమ్వాట్ అలా హైబర్నెట్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఓవర్వ్యూ వస్తుందన్నమాట. సో లెట్స్ సీ దిస్ హైబర్నెట్ ఓవర్వ్యూ. ఈ కోడ్ స్నిప్పెట్లో నేను మీకు చూపించబోయేది మెయిన్గా ఏంటంటే హౌ టు యూజ్ అన్ హైబర్నెట్ ఇన్ అప్లికేషన్. మన అప్లికేషన్లో హైబర్నెట్ని ఎలా యూజ్ చేయాలి, దానికి ఎటువంటి కోడ్ రాసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఇలాంటి జస్ట్ ఓవర్వ్యూ పర్స్పెక్టివ్లో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ టాపిక్, వాట్ ఈజ్ అన్ హైబర్నెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైబర్నెట్ అంటే ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ సేవింగ్ జావా ఆబ్జెక్ట్స్ ఇన్ డేటాబేస్. ఈ సింగిల్ లైన్ మనం ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటామో మనకి ఇంకా హైబర్నెట్ అంటే డౌట్ ఉండదు. ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ సేవింగ్ జావా ఆబ్జెక్ట్స్ ఇన్ డేటాబేస్. ఓకే, ఏవైతే మనం స్ప్రింగ్ ద్వారా కావచ్చు, జావా ద్వారా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మనం ఏవైతే జావా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తామో వాటిని డేటాబేస్లో సేవ్ చేయడానికి కావాల్సిన ఒక ఫ్రేమ్వర్క్, ఓఆర్ఎం టూల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ హైబర్నెట్ అనమాట. ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ సేవింగ్ జావా ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ డేటాబేస్. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ వాట్ ఈజ్ ఇన్ హైబర్నెట్ అనే క్వశ్చన్కి మనం పర్ఫెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన జావా ఆబ్జెక్ట్స్ని డేటాబేస్లో సేవ్ చేయడానికి కావాల్సిన ఒక ఫ్రేమ్వర్క్ లేకపోతే ఓఆర్ఎం టూల్ ఈజ్ ఏ హైబర్నెట్. దట్స్ ఇట్. ఈ హైబర్నెట్ అనేది ఎవ్రీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్లో, జావా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ఖచ్చితంగా ఉంటుందండి. మ్యాక్సిమం ఇది హైబర్నెట్ ఓఆర్ఎం టూల్లో యూస్ చేస్తారు. అండ్ ఇట్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ www.hibernate.org. ఈ హైబర్నెట్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా మన ఎక్లిప్స్లో సెటప్ చేసుకోవాలి, అవన్నీ నేను వేరే వీడియోలో కవర్ చేస్తాను. బట్ వెరీ హై లెవెల్ వీ హ్యావ్ అవర్ జావా అప్లికేషన్. అంటే మన జావా అప్లికేషన్ బై యూజింగ్ దిస్ హైబర్నెట్, అంటే మన జావా అప్లికేషన్ ఈ హైబర్నెట్ యూజ్ చేసుకుని బై యూజింగ్ దిస్ హైబర్నెట్ ఫ్రేమ్వర్క్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ సేవింగ్ అండ్ రిట్రీవింగ్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్. అంటే మన యొక్క జావా అప్లికేషన్ ఈ యొక్క హైబర్నెట్ అనే ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకుని డేటా రిట్రీవల్ కానీ డేటా సేవింగ్ కానీ ఫర్ ఇన్ ద సేక్ ఆఫ్ డేటాబేస్లో అన్నమాట. డేటాబేస్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి లేకపోతే డేటాని సేవ్ చేయడానికి డేటాబేస్లో ఈ హైబర్నెట్ అనేది మన జావా అప్లికేషన్కి యూజ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. Okay, let's see what are the benefits of Hibernate.
ఫస్ట్ ఆఫ్ ఆల్ హైబర్నెట్ హ్యాండిల్స్ ఆల్ లో లెవెల్ ఎస్క్యూఎల్ క్వరీస్. ఏవైతే లో లెవెల్ ఎస్క్యూఎల్ క్వరీస్, బేసిక్ ఎస్క్యూఎల్ క్వరీస్ ఏవైతే ఉన్నాయో అవి హైబర్నెట్ హ్యాండిల్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ పాయింట్, మినిమైజెస్ ద అమౌంట్ ఆఫ్ జేడీబీసీ కోడ్ యూ హ్యావ్ టు బి డెవలప్. అంటే ఎంతైతే జేడీబీసీ కోడ్ మనం రాయాల్సి, అంటే నార్మల్గా మనం ఎంత రాయాల్సి ఉంటుందో మనం రాయవలసిన జేడీబీసీ కోడ్ని మినిమైజ్ చేస్తుంది. అంటే మనం 100% రాయవలసిన జేడీబీసీ కోడ్ దగ్గర మన హైబర్నెట్ యూస్ చేసుకుంటే 50% కోడ్ రాస్తే సరిపోతుంది అనమాట. అండ్ హైబర్నెట్ ప్రొవైడ్స్ ద object to relational mapping, so it is very easy to really create an application in real world or any web application if you develop that sake of to store or retrieve the objects from database. అంటే మనం రియల్ టైంలో ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఫర్ సేక్ ఆఫ్ స్టోరింగ్ కానీ రిట్రీవింగ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ డేటాబేస్, అంటే మనం డేటాబేస్లో సేవ్ చేసుకున్న ఆబ్జెక్ట్ని రిట్రీవ్ చేసుకున్నప్పుడు లేకపోతే సేవ్ చేసుకున్నప్పుడు ఇట్స్ వెరీ ఈజీగా ఉంటుంది ఫర్ బికాస్ ఆఫ్ హైబర్నెట్ ప్రొవైడ్స్ ద ఆబ్జెక్ట్ టు రిలేషన్ మ్యాపింగ్, ఓఆర్ఎం మ్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రొసీజర్ మనకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. Okay, let's see object to relation mapping. In so many times oftenly you are hearing about ORM లేకపోతే ORM tool అని కానీ ORM tool కానీ అని అంటాం. మీరు హైబర్నెట్ రిలేటెడ్ బజ్ వర్డ్స్లో మీరు వింటూ ఉంటారు, లేకపోతే ఫ్రీక్వెంట్గా హైబర్నెట్ యూజ్ చేసే వాళ్ళు కూడా మీరు వింటూ ఉంటారు ORM tool అని. మీకు ఆ ORM tool అంటే ఏంటో ఐ విల్ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్ డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ORM అంటే ఇట్స్ ఆబ్జెక్ట్ టు రిలేషనల్ మ్యాపింగ్. దాని యొక్క మీనింగ్ ఏంటంటే ద డెవలపర్ డిఫైన్స్ ద మ్యాపింగ్ బిట్వీన్ జావా క్లాస్ అండ్ డేటాబేస్ టేబుల్. అంటే ఏదైతే జావా క్లాసెస్ ఉన్నాయో అండ్ డేటాబేస్లో టేబుల్స్ ఉన్నాయో వాటికి మధ్య మనం మ్యాపింగ్ ప్రొవైడ్ చేస్తాం చూసారా, దాన్ని మనం ఆబ్జెక్ట్ టు రిలేషనల్ మ్యాపింగ్ అంటాం అన్నమాట. ఓకే, అర్థమైందా? సో ORM అంటే దట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ అనమాట. ఇట్స్ డెవలపర్ నీడ్ టు డిఫైన్ ద మ్యాపింగ్ బిట్వీన్ ద జావా క్లాసెస్ అండ్ డేటాబేస్ టేబుల్స్. జావా క్లాసెస్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి అదేవిధంగా డేటాబేస్లో ఉన్న టేబుల్స్కి మనం ఒక మ్యాపింగ్, ఒక రిలేషన్ అనేది క్రియేట్ చేస్తాం, దాన్ని ORM అంటాం. దట్స్ వై హియర్ హైబర్నెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ORM టూల్ అంటారు అనమాట. సో యాజ్ ఏ డెవలపర్ యూ నీడ్ టు టెల్ హౌ హైబర్నెట్, హౌ యువర్ క్లాస్ ఆర్ ఆబ్జెక్ట్ మ్యాప్స్ టు ద డేటా ఇన్ డేటాబేస్. సో యాజ్ ఏ డెవలపర్గా మన బాధ్యత ఏంటంటే హైబర్నెట్కి మనం చెప్పాలి ఎలా మన క్లాస్ కావచ్చు లేకపోతే ఆబ్జెక్ట్ కావచ్చు, ఇట్ హ్యాస్ టు బి మ్యాప్డ్ విత్ డేటా ఇన్ డేటాబేస్. డేటాబేస్లో ఉన్న డేటాతో మన క్లాస్ కావచ్చు, జావా క్లాస్ కావచ్చు లేకపోతే ఆబ్జెక్ట్ కావచ్చు ఎలా మ్యాప్ అవ్వాలి అన్నది యాజ్ ఎ డెవలపర్గా హైబర్నెట్కి చెప్పడం మన బాధ్యత. అది ఎలా చెప్పాలి ఏంటన్నది నేను మీకు అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. ఓకే, రైట్, ఐ హోప్ ఇట్స్ క్లియర్. నిజానికి మనం చెప్పాలంటే వీ గోన మ్యాప్ అవర్ జావా క్లాస్ టు గివెన్ డేటాబేస్ టేబుల్. మన జావా క్లాస్ని ఏదైతే డేటాబేస్లో మనం టేబుల్ ఇచ్చామో దాన్ని మ్యాప్ చేసి తీరాలి, ఖచ్చితంగా మనం మ్యాప్ చేయాలన్నమాట. దట్ ఈజ్ అవర్ బేసిక్ రిక్వైర్మెంట్ యాజ్ ఎ డెవలపర్. ఓకే, రైట్, లెట్స్ సీ దిస్ లిటిల్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ఈ ఎగ్జాంపుల్లో లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి జావా క్లాస్ ఉంది, దట్ ఈజ్ స్టూడెంట్. ఓకే, ఇన్ దట్ స్టూడెంట్ వీ హ్యావ్ ఎ 4 fields. ఫస్ట్ ఇది ఐడి, సెకండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్. ఓకే, అండ్ ఇక్కడ వీ నీడ్ టు అబ్జర్వ్ వన్ థింగ్, ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ వీఆర్ రిటర్న్ ఇన్ క్యామిల్ కేస్లో రాస్తామంట. అంటే ఫస్ట్ లెటర్ స్మాల్ లెటర్ రాస్తాం అండ్ ద నెక్స్ట్ కమింగ్ లెటర్ వచ్చి క్యాపిటల్ రాస్తామంట, దాన్ని మనం క్యామిల్ కేస్ అంటాం. ఓకే, దెన్ ఆఫ్టర్ వీ హ్యావ్ ఎ హైబర్నెట్. మనకి హైబర్నెట్ అనేది మిడిల్ ఆఫ్ ద జావా క్లాస్ అండ్ డేటాబేస్ టేబుల్ ఉంటుంది, అండ్ సో ఇన్ ద మిడిల్ వీ హ్యావ్ ఎ హైబర్నెట్. ఓకే, మనకి హైబర్నెట్ తర్వాత రైట్ సైడ్కి వస్తే డేటాబేస్ టేబుల్ ఉంది, అండ్ డేటాబేస్ టేబుల్ యొక్క టేబుల్ నేమ్ ఏంటంటే ఇక్కడ స్టూడెంట్, అండ్ దాంట్లో కూడా మనకి 4 fields ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ఐడి, ఇట్ ఈస్ అ ప్రైమరీ కీ, అండ్ దాని తర్వాత ఫస్ట్ అండర్స్కోర్ నేమ్ అండ్ లాస్ట్ అండర్స్కోర్ నేమ్ అండ్ ఈమెయిల్. దీస్ ఆర్ ద 4 fields which are available in student database table. Okay, right, అండ్ దెన్ ఆఫ్టర్ మనం ఇప్పుడు మనం హైబర్నెట్కి చెప్పాలన్నమాట. హే హైబర్నెట్, దిస్ ఈజ్ మై జావా క్లాస్ స్టూడెంట్, ప్లీజ్ మ్యాప్ దిస్ క్లాస్ విత్ డేటాబేస్ టేబుల్. ఏ టేబుల్ అనేది ఆ టేబుల్ పేరు కూడా స్టూడెంట్. నా జావా క్లాస్లో ఉన్న స్టూడెంట్ అనే జావా క్లాస్ని
అదేవిధంగా డేటాబేస్ టేబుల్ ఏదైతే అవైలబుల్గా ఉందో స్టూడెంట్ అని ఆ డేటాబేస్ టేబుల్ని మ్యాప్ చెయ్యి. ఏ విధంగా ఆ టేబుల్లో ఉన్న రోస్ కానీ ఫీల్డ్స్ కానీ నా జావా క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఈ రెండు యూ సెటప్ ద 1-to-1 మ్యాపింగ్ బిట్వీన్ ద ఫీల్డ్స్ అండ్ యాక్చువల్ కాలమ్స్ ఇన్ డేటాబేస్. అంటే ఇక్కడ హైబర్నేట్కి మనం చెప్తున్నాం 1-to-1 మ్యాపింగ్ ఇన్ని 1-to-1 మ్యాపింగ్ క్రియేట్ చేయమంటున్నాం. దేనికి మధ్య ఫీల్డ్స్కి, అదేవిధంగా యాక్చువల్గా కాలమ్స్ అని ఉంటాయి కదా డేటాబేస్లో, ఆ కాలమ్స్కి మధ్య మనం 1-to-1 రిలేషన్ మ్యాపింగ్ అనేది ప్రొవైడ్ చేయమని హైబర్నేట్కి చెప్తానమాట. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. ఇది మనం ఎలా ప్రొవైడ్ చేస్తామంటే యూ కెన్ సెటప్ దిస్ మ్యాపింగ్ వయా అ కాన్ఫిగరేషన్ ఫైల్. ఇది మనం కాన్ఫిగరేషన్ ఫైల్ ద్వారా మనం జావా క్లాస్ ఏదైతే మన స్టూడెంట్ అనే క్లాస్ ఉందో ఆ స్టూడెంట్ అనే క్లాస్కి, అదేవిధంగా డేటాబేస్లో అవైలబుల్గా ఉన్న టేబుల్ స్టూడెంట్ అనే టేబుల్కి మనం మ్యాపింగ్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తామంటే త్రూ కాన్ఫిగరేషన్ ఫైల్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం. ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ ఏదైనా కావచ్చు బై యూజింగ్ XML ఆర్ యూ కెన్ సెటప్ ఇన్ అవర్ జావా యానిటేషన్స్ ద్వారా కానీ XML ద్వారా కానీ మనం చేయొచ్చు. ఏదైతే ఈ యానిటేషన్ XML కాన్ఫిగరేషన్ ఉందో అది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడైతే ఓవర్వ్యూ కాబట్టి మనం ఈ వీడియో వరకు ఓవర్వ్యూవే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకేనా, రైట్. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం అయితే చెప్పగల బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ హైబర్నేట్ ఓవర్వ్యూ ద్వారా మనం చెప్పగలిగేది ఏంటంటే ఓకే, మన జావా క్లాస్కి అదేవిధంగా డేటాబేస్లో ఉన్న టేబుల్కి మ్యాపింగ్ అనేది అవైలబుల్ చేయగలం. అది ఎలా చేయగలం అంటే కాన్ఫిగరేషన్ ఫైల్ ద్వారా చేయగలం అన్నది మనకి క్లియర్ అయింది. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్ అండ్ నౌ ఐ మూవింగ్ టు నెక్స్ట్ పాయింట్. ఓకే, గ్రేట్. ఇప్పటి వరకు మనం ఏం చేస్తామో దట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ అండ్ వెరీ పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ద వెరీ ఇంట్రెస్టింగ్ కోడ్ స్నిప్పెట్స్ చూద్దాం. ఫస్ట్ కోడ్ స్నిప్పెట్ వచ్చేసి హౌ వీఆర్ గోయింగ్ టు సేవ్ ఏ జావా ఆబ్జెక్ట్ విత్ హైబర్నేట్. అంటే మనం ఒక జావా ఆబ్జెక్ట్ని విత్ హైబర్నేట్ యూజ్ చేసి ఏ విధంగా సేవ్ చేస్తాం అన్నది ఒకసారి కోడ్ స్నిప్పెట్లో చూద్దాం. రైట్. ఓకే, ఫస్ట్ we need to create the Java object. Now I am creating the Java object in standard way, that is student, the student equal to new student. Within the parentheses I am using Raj, Kumar, Rajkumar @ TeluguTechsteps.com. This is the standard way of the creating any Java object by using new keyword యూస్ చేసి మనం ఒక జావా ఆబ్జెక్ట్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామో ఆ విధంగా నేను ఇక్కడ క్రియేట్ చేశాను. అండ్ హియర్ వీ గో. ఇక్కడ మన ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనం చేయవలసిన వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇప్పుడు నేను చెప్తున్నాను. సేవ్ దిస్ జావా ఆబ్జెక్ట్ టు డేటాబేస్. ఏదైతే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ని డేటాబేస్లో సేవ్ చేయండి. సో here we are make use of the session, which is a very special Hibernate object. Okay, now I am using this session object that belongs to the Hibernate, and I am saying like this session.save. ఓకే, ఐఎమ్ సేయింగ్ లైక్ దిస్ session.save దా స్టూడెంట్. ఏదైతే దా స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ నేను పైన క్రియేట్ చేసుకున్నానో దాని కింద session.save అని చెప్పి విత్ ఇన్ ద పారాన్సిస్ ఐఎమ్ గివింగ్ ద స్టూడెంట్ అని ఇచ్చి నేను సేవ్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద type of the integer, so I am writing it as a integer type even though it's not integer type. మనకి టైప్ కాస్టింగ్ అనేది జరుగుతుంది. అవన్నీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రైట్ నౌ అవర్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ టు క్రియేట్ దన్ ఆబ్జెక్ట్ అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు సేవ్ దట్ ఆబ్జెక్ట్ ఇన్ డేటాబేస్. రైట్. ఓకే, ఈ 2 lines రాసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే హైబర్నేట్. ఓకే, ఆఫ్టర్ దిస్ లైన్ వాట్ హ్యాపెండ్ ఇన్ బ్యాక్గ్రౌండ్? Hibernate will take the Java object based on those mappings that we defined earlier. మనం ఏదైతే మ్యాపింగ్స్ ప్రొవైడ్ చేసాం కదా ముందు హైబర్నేట్కి, ఆ మ్యాపింగ్స్ని బేస్ చేసుకుని ఆ జావా ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది ఏంటి హైబర్నేట్. దెన్ హైబర్నేట్ విల్ టేక్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ అప్రోప్రియేట్ టేబుల్. ఆ మ్యాపింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో హైబర్నేట్కి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుని హైబర్నేట్ విల్ టేక్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ అప్రోప్రియేట్ టేబుల్ ఇన్ అప్రోప్రియేట్ కాలమ్. అప్పుడు హైబర్నేట్ బ్యాక్ ఎండ్లో ఈ యొక్క జావా ఆబ్జెక్ట్ని మనం ఇచ్చిన మ్యాపింగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని డేటాబేస్లో అప్రోప్రియేట్ టేబుల్లో అప్రోప్రియేట్ కాలంలో ప్లేస్ చేస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద థింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ బ్యాక్గ్రౌండ్.
ఎస్, ఇట్స్ రియలీ కూల్. ఈ వర్క్ అంతా మనకి హైబర్నేట్ చేసి పెడుతుంది. బట్ వెన్ యూ రిమెంబర్ ద ఆల్ అవర్ జేడీబీసీ ఓల్డ్ వర్క్, అక్కడ ఎలా ఉండేదంటే మనమే మాన్యువల్గా ఎస్క్యూఎల్ క్వరీస్ రాసుకోవాలి, మనమే మాన్యువల్గా వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకోవాలి, మనమే మాన్యువల్గా వాల్యూస్ని సెట్ చేసుకుని ఆ మాన్యువల్గా మనమే ఎగ్జిక్యూట్ చేసుకుని అప్పుడు ఆ డేటా అనేది అప్రోప్రియేట్ టేబుల్లోకి అప్రోప్రియేట్ కాలమ్స్లోకి సెండ్ అయ్యేది. బట్ ఇప్పుడు ఈ వర్క్ అంతా మనకి హైబర్నేట్ చేసి పెడుతుంది. సో ఇట్స్ వెరీ అండ్ రియలీ కూల్. Okay, once we did session.save, then Hibernate will returns the actual ID. మనం ఎప్పుడైతే session.save అని మనం సేవ్ చేసి ఆ కోడ్ పాయింట్ ఎండ్ చేస్తామో దెన్ హైబర్నేట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిటర్న్స్ ద యాక్చువల్ ఐడి అనేది మనకు రిటర్న్ చేస్తుంది. ఇట్ బీన్ అసైన్ టు దట్ ఎంట్రీ. ఏదైతే ఎంట్రీకి మనం ఆ సెషన్ ఆబ్జెక్ట్ని సేవ్ చేసుకున్నామో దానికి సంబంధించిన ఐడి కావచ్చు, లేకపోతే ప్రైమరీ కీ అంటాం మనం. దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ప్రైమరీ కీ. ఆ ప్రైమరీ కీని మనకి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రైమరీ కీ మనకి ఎందుకు? అండ్ యాక్చువల్లీ వెన్ వీ యూజ్ దట్ ఐడి లేటర్, ఇప్పుడు మనకు అది ఉపయోగపడుతుందంటే ఇఫ్ యూ వాంట్ టు యాక్చువల్లీ రిట్రీవ్ దట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ డేటాబేస్, మనం ఎప్పుడైనా సరే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనం డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకుంటాం అని అవసరం వచ్చిందనుకోండి, ఆ డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకోవాలనుకోండి, ఎలా రిట్రీవ్ చేసుకుంటారో, దేని బేస్ చేసుకుని రిట్రీవ్ చేసుకుంటారంటే ఈ ప్రైమరీ కీని బేస్ చేసుకుని మనం ఆ డేటాలో ఉన్న ఆ డేటాబేస్లో ఉన్న ఆబ్జెక్ట్ని రిట్రీవ్ చేసుకుంటామన్నమాట. ఓకేనా? అందుకోసం ఎప్పుడైతే హైబర్నేట్ రిటర్న్ చేస్తుంది యాక్చువల్ ఐడిని, ఆ యాక్చువల్ ఐడి అనేది మనకి రిట్రీవింగ్ ద ఆబ్జెక్ట్ ఆ సెషన్లో మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్. ఓకే, ఆఫ్టర్ యూ సీ ఇన్ దిస్ కోడ్ స్నిపెట్స్, మన ఈ కోడ్ స్నిపెట్స్ చూసాక వీ కెన్ సే ఈజీలీ వన్ థింగ్, హౌ ఈజీ ఇట్ ఈస్ టు సేవ్ ఎన్ జావా ఆబ్జెక్ట్ త్రూ హైబర్నేట్. మనం హైబర్నేట్ ద్వారా జావా ఆబ్జెక్ట్ని సేవ్ చేసుకోవడం ఎంత ఈజీ అన్న పాయింట్ మనకు అర్థమైంది. సో నౌ ఐఎమ్ నెక్స్ట్ మూవింగ్ ఇన్ టు వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, రిట్రీవింగ్ ఏ జావా ఆబ్జెక్ట్ విత్ హైబర్నేట్. అంటే ఒక ఆబ్జెక్ట్ని హైబర్నేట్ యూస్ చేసుకుని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అన్న కోడ్ స్నిపెట్ ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. ఓకే, లెట్స్ అజ్యూమ్ లైక్ దిస్. మన యొక్క డేటాబేస్లో ఒక సో మెనీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకుందాం. ఆ ఆబ్జెక్ట్స్లో మనకు ఒక ఆబ్జెక్ట్ కావాలి. ఇప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ని ఎలా రిట్రీవ్ చేసుకుంటాం అనే కాన్సెప్ట్ని చూద్దాం. యాక్చువల్గా ఫర్ సేక్ ఆఫ్ రిట్రీవింగ్ ఏ జావా ఆబ్జెక్ట్ ఫ్రమ్ డేటాబేస్ విత్ త్రూ హైబర్నేట్ అనే దానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మన జావా ఆబ్జెక్ట్ని బై యూజింగ్ హైబర్నేట్ మనం డేటాబేస్లో నుంచి రిట్రీవ్ చేసుకునే ప్రొసీజర్లు చాలా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. బట్ ఇది ఓవర్వ్యూ కాబట్టి ఐఎమ్ షోయింగ్ వెరీ బేసిక్ వే ఆఫ్ రిట్రీవింగ్ ఏ జావా ఆబ్జెక్ట్ త్రూ హైబర్నేట్ అనేది నేను చాలా బేసిక్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. దట్ ఈజ్ బై యూజింగ్ ప్రైమరీ కీ. అంటే ప్రైమరీ కీని యూజ్ చేసుకుని ఎలా మనం ఆబ్జెక్ట్ని రిట్రీవ్ చేసుకుంటాం అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ కోడ్ స్నిపెట్ చూసినప్పుడు మనకి త్రీ పార్ట్స్ ఉన్నాయి, త్రీ డిఫరెంట్ పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి క్రియేట్ ఎ జావా ఆబ్జెక్ట్. ఆల్రెడీ మనం జావా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేసాం, అది లాస్ట్ కోర్స్ని పెట్టి చూసాం. అండ్ దాని తర్వాత సేవ్ ఇట్ టు ద డేటాబేస్, అంటే ఆ ఆబ్జెక్ట్ని ఎలా డేటాబేస్లో సేవ్ చేసుకోవాలి అన్నది కూడా మనం ఆల్రెడీ లాస్ట్ స్నిపెట్లో చూసేసాం. అక్కడ మనం డేటాని ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ని సేవ్ చేసుకున్నప్పుడు డేటాబేస్లో దే రిటర్న్ ద ఐడి అనేది రిటర్న్ చేశారు. ఇప్పుడు ఆ ఐడి రిటర్న్ చేసిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని, అంటే ఆ ప్రైమరీ కీని యూజ్ చేసుకుని ఇప్పుడు నేను ఆ ప్రైమరీకి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఎలాగ ఒక జావా ఆబ్జెక్ట్ని డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దట్ ఈస్ ద థర్డ్ లైన్, థర్డ్ పార్ట్ ఆఫ్ ద కోడ్ స్నిపెట్లో నేను చూపిస్తున్న థర్డ్ లైన్ ఉంది కదా, అది ఈ యొక్క కోడింగ్కి సంబంధించింది. ఒకసారి ఆ కోడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఆ థర్డ్ లైన్లో నేను ఈ విధంగా రాసుకున్నాను, సెషన్ డాట్ గెట్ అనే మెథడ్ యూజ్ చేసుకుని I am writing this code, session.get, within the parentheses I am writing like this, student.class, the id అని నేను ఇక్కడ రాశాను. రైట్, ఇప్పుడు హైబర్నేట్ బ్యాక్ ఎండ్లో ఏం చేస్తుందంటే ఇట్స్ సర్చింగ్ ఫర్ ద స్టూడెంట్ టేబుల్ ఇన్ డేటాబేస్. అప్పుడు మనకి బ్యాక్ ఎండ్లో హైబర్నేట్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ గో టు ద డేటాబేస్ అండ్ సర్చ్ ఫర్ ద స్టూడెంట్ టేబుల్. ఆ స్టూడెంట్ టేబుల్ కోసం వెతుకుతుంది. ఆ వెతికిన తర్వాత ఇట్ విల్ ట్రై టు మ్యాప్ ద ప్రైమరీ కీ, అంటే ఆ స్టూడెంట్ టేబుల్లో ఎవరికైతే ఈ ప్రైమరీ కీ అనేది ఉంది కదా అది ఎవరితో మ్యాచ్ అవుతుంది, ఎవరితో మ్యాప్ అవుతుంది అని సెర్చ్ చేసి ఆ స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకుని
ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ని మనకి రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఈ ప్రొసీజర్ని అంతటిని అబ్జర్వ్ చేసినప్పుడు చాలా వరకు కోడ్ అనేది మనకి మినిమైజ్ అయిపోతుంది. JDBC కోడ్ యాక్చువల్గా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇదే పర్స్పెక్టివ్లో మనం JDBCలో కోడ్ రాస్తే ఇలా ఒక్క లైన్లో ఎట్టి పరిస్థితుల్లోనే అవుతుంది. We have to be write down the how to create the insert and update and delete ఇటువంటి చాలా లైన్స్ ఆఫ్ కోడ్ మనం రాయాల్సి ఉంటుంది. సో హైబర్నేట్ ఇస్ మినిమైజ్ ద మ్యాక్సిమం లైన్ ఆఫ్ వర్క్, అంటే లో లెవెల్ వర్క్ అంతా హైబర్నేట్ మనకి చేసి పెడుతుంది. అప్పుడు హైబర్నేట్ ఏం చేస్తుందంటే ఫైండ్ దట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఆ ఐడి మ్యాప్ అయిందో ఆ మ్యాప్ అయిన స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఆ ఆబ్జెక్ట్ని మనకి రిటర్న్ చేస్తుంది. దిస్ ఈజ్ ద వే హౌ వీఆర్ గోయింగ్ టు ఫైండ్ దట్ జావా ఆబ్జెక్ట్ ఫ్రమ్ డేటాబేస్ అండ్ రిట్రీవింగ్ దట్ జావా ఆబ్జెక్ట్ ఇంటూ అవర్ అప్లికేషన్. మన అప్లికేషన్లోకి ఆ జావా ఆబ్జెక్ట్ని ఎలా రిట్రీవ్ చేసుకోవాలి అనడానికి ఇది ప్రొసీజర్. లెట్స్ సీ హౌ వీఆర్ గోయింగ్ టు క్వరీయింగ్ ఫర్ అ జావా ఆబ్జెక్ట్. మనం ఏ విధంగా ఒక జావా ఆబ్జెక్ట్ కోసం క్వరీ అనేది క్రియేట్ చేయొచ్చో ఇప్పుడు ఒకసారి మనం ఈ కోడ్ స్నిప్పెట్లో చూద్దాం. ఇక్కడ నా బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఇందాక నాకు రిట్రీవ్ చేసుకున్నప్పుడు ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ వచ్చింది, బట్ ఇక్కడ నాకు ఆల్ స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ కావాలి. ఇలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే క్రియేట్ ద క్వరీ అనేది క్రియేట్ చేసుకోవాలి. హౌ ఐఎమ్ క్రియేటింగ్ క్వరీ హియర్, query equal to session.create query within the parentheses I am giving from student అని ఇచ్చినప్పుడు స్టూడెంట్కి సంబంధించిన ఆల్ ఆబ్జెక్ట్ హ్యాస్ టు బి మనకి రిటర్న్ చేస్తుంది. అది ఏ విధంగా రిటర్న్ చేస్తుందంటే లిస్ట్ కింద చూడండి, నేను లిస్ట్ within the triangle braces I am giving the student and students equal to query.list అనేది ఇచ్చాను. సో it returns a list of student object from the database. ఆ లిస్ట్ ఆఫ్ ఏదైతే స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నావో అవన్నీ కూడా మనకి డేటాబేస్ నుంచి రిటర్న్ చేస్తుంది. దట్స్ ఇట్. ఇక్కడ మనకి మొత్తం ఆ స్టూడెంట్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అన్నీ మనకి లిస్ట్ కింద ఆ డేటాబేస్ నుంచి తీసి రిటర్న్ చేస్తుంది. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం సెపరేట్గా మాన్యువల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మేనేజ్ క్వరీస్ రాసుకోవడం, లేకపోతే ఆ క్వరీస్ మళ్ళీ ఒక లిస్ట్ ఫార్మాట్లో గెట్ చేసుకోవడం, ఇటువంటి బేసిక్ JDBC క్వరీస్ ఏం రాయకలేదు. ఇవన్నీ కూడా మనకి హైబర్నేట్ చేసి పడుతుంది. ఒక్కసారి మనకి మన చేతిలో ఆ లిస్ట్ అనేది పడిన తర్వాత వీ కెన్ డూ యాజ్ యూర్ రిక్వైర్మెంట్. అంటే ఆ లిస్ట్ అంతా మనకి స్టూడెంట్స్ లిస్ట్ అంతా మన రిక్వైర్మెంట్ అంటే మన చేతిలోకి వచ్చిన తర్వాత మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మనం ఆ లిస్ట్ని యూజ్ చేసుకుంటాం. సో వీ క్యాన్ యూజ్ ఫర్ సర్వర్ అప్లికేషన్స్ ఆర్ JSP యాప్స్ ఆర్ యూ కెన్ డెవలప్ ఎనీ HTML వెబ్ పేజెస్. దేనికన్నా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ JSF ఆర్ అదర్వైజ్ స్ప్రింగ్ MEG ఆర్ యూ కెన్ సింప్లీ ప్రింట్ ఇన్ system.out.println స్టేట్మెంట్. మనం ఎలా అయినా సరే ఆ యొక్క స్టూడెంట్స్ లిస్ట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే హైబర్నేట్ విల్ డూ ఆల్ వర్క్ ఫర్ యూ. అంటే యూ డు నాట్ హ్యావ్ టు రైట్ ఆల్ ద లో లెవెల్ JDBC కోడ్. మనం లో లెవెల్ JDBC కోడ్ ఏది కూడా రాయక్కర్లేదు. దట్ వర్క్ యాక్చువల్లీ డన్ బై హైబర్నేట్ ఫర్ సేక్ ఆఫ్ అవర్. అంటే మనం చేయవలసిన వర్క్ని హైబర్నేట్ మన కోసం చేస్తుంది. దట్ ఈస్ అ వెరీ కూల్ ఫీచర్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ హైబర్నేట్. ఓకే, ఇప్పటి వరకు మీరు చూసిన కోడ్ ఓవర్వ్యూ అయితే లేకపోతే హైబర్నేట్ ఓవర్వ్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ కంప్లీట్లీ హై లెవెల్ అండి. నేను ఇప్పటి వరకు మీకు చూపించిన కోడ్ స్నిప్పెట్స్ కూడా దట్ ఆర్ వెరీ హై లెవెల్ కోడ్ స్నిప్పెట్స్. మీరు దాంతోపాటు అప్కమింగ్ వీడియోస్లో నేను హైబర్నేట్ కార్డ్ వీడియోస్ కూడా చేయబోతున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ హైబర్నేట్ కార్డ్ యాప్స్ అంటారు. ఇక్కడ కార్డ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, రీడ్ అన్ ఆబ్జెక్ట్, అప్డేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ డిలీట్ అన్ ఆబ్జెక్ట్. వీటికి సంబంధించిన ఇన్ డెప్త్ నాలెడ్జ్ మనం నేర్చుకోబోతున్నాం. ఈచ్ కాన్సెప్ట్ నేను సెపరేట్ వీడియోస్లో చేయబోతున్నాను. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్స్ వీ కెన్ సే పైలట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం చేయబోతున్నాం. దీస్ ఆర్ ద కంప్లీట్ ఇన్ ఓవర్వ్యూ రిగార్డింగ్ హైబర్నేట్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. Okay, from this video onwards we are going to learn Hibernate application development process. అంటే మన హైబర్నేట్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఎలా చేయాలి అన్న ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజరే చెప్పాలనుకుంటున్నాను. సో ఫర్ సేక్ ఆఫ్ దట్ ఐఎమ్ గివింగ్ ఏ లిస్ట్ హియర్. ఫస్ట్ వచ్చేసి యాడ్ హైబర్నేట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. మన యొక్క హైబర్నేట్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది మనం యాడ్ చేసుకోవాలి.
అదేవిధంగా రెండోదిగా మన జావా క్లాస్ ఏదైతే మన పోజో క్లాస్ లేకపోతే జావా క్లాస్ ఉందో దాన్ని యానోటేట్ చేసుకోవాలి, అంటే యానోటేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అండ్ మూడోదిగా మన డేటాబేస్ ఒక ఆపరేషన్స్ పెర్ఫామ్ అవ్వాలి కాబట్టి డెవలప్ ఏ జావా కోడ్ టు పెర్ఫామ్ డేటాబేస్ ఆపరేషన్స్, అంటే డేటాబేస్ ఆపరేషన్స్ పెర్ఫామ్ అవ్వడానికి మనం జావా కోడ్ అనేది రాయాలి. దీస్ ఆర్ ద థింగ్ యాక్చువల్లీ వాట్ వీ నీడ్ టు డూ. మనం ఏదైతే చేయాల్సి ఉందో ఆ 3 స్టెప్ బై స్టెప్ మనం చేద్దాము. అండ్ ఈచ్ స్టెప్ నేను డిఫరెంట్ వీడియోస్లో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. లెట్స్ బిగిన్ దట్ వీడియో. ఐ విల్ గివ్ ద కంప్లీట్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ దట్ వీడియోస్. ఓకే, లెట్ మీట్ ఇన్ దట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.